సో హే హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అ న్యూ వీడియో. మరి ఈ వీడియోలో మనం అయితే వాట్ ఆర్ కీవర్డ్స్ అండ్ వాట్ ఆర్ ఐడెంటిఫైయర్స్ అనే దాని గురించి చూడబోతున్నాం అనమాట. సో ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ ఛానల్లో కంప్లీట్గా మనకి కోర్సెస్ ఏవైతే ఉంటాయో, లైక్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా వరుసగా రావడం అయితే జరుగుతుంది. సో ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సిలో ఉన్న ప్రతి వర్డ్ అనేది టూ కేటగిరీస్లోకి అయితే వెళ్తుంది. ఫస్ట్ వచ్చేసి కీవర్డ్స్ అంటాం, సెకండ్ ఏంటంటే ఐడెంటిఫైయర్స్. మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, కీవర్డ్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్ అంటే ఏంటి అని చెప్పేసి. సో కీవర్డ్ అనేది ప్రీ డిఫైన్, ఐడెంటిఫైయర్ అనేది యూజర్ డిఫైన్ అనమాట. అంటే ప్రీ డిఫైన్ అంటే ఆల్రెడీ మనకి ఆ ప్రోగ్రామ్ రాసిన అంటే ఆ కంపైలర్కి ఈ వర్డ్స్ అనేవి తెలుసు. ఆల్రెడీ కంప్యూటర్లో ఈ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఒక ప్రోగ్రామ్కి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇది బిల్డింగ్ బ్లాక్స్ అనేది చెప్పుకోవచ్చు. సో వీటికి ఒక ఫిక్స్డ్ మీనింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ని అయితే నేను డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. సో వీటిని మీరు ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం ప్రస్తుతం అయితే లేదు, ఎందుకంటే రాబోయే వీడియోస్లో ఒకదాని తర్వాత ఒకటి మీకు అవే అర్థం అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి కీవర్డ్ అంటే ఏంటి, ఒక బేసిక్ ఐడియా అనేది అయితే తెచ్చుకోండి. నెక్స్ట్ అయితే మనం వాట్ ఈజ్ మెంట్ బై ఐడెంటిఫైయర్. ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, ఏమని చెప్పా, యూజర్ డిఫైన్ అన్న. సో ఐడెంటిఫైయర్ అంటే ఆల్రెడీ కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాయడానికి ఉన్న వర్డ్స్ కాదు, మనం ఇచ్చే వర్డ్స్ అనమాట. లైక్ మనం తీసుకునే వేరియబుల్స్ కానీ, ఫంక్షన్ నేమ్స్ కానీ, ఎరేస్ కానీ, వీటిని మనం ఐడెంటిఫైయర్స్ అని అంటాం. సో ఇవన్నీ వినగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. సో ఎటువంటి టెన్షన్ అనేది అయితే పడకండి. సో మనకి బేసిక్గా ఐడెంటిఫైయర్స్కి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. సో ఆ రూల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. FIERS. ఫస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. ఒక ఐడెంటిఫైయర్ అంటే ఏమని చెప్పా, మనం తీసుకునే అదే యూజర్ డిఫైన్ వర్డ్. ఫర్ సపోజ్ A123 అని తీసుకున్నాం అనుకోండి, ఇది ఐడెంటిఫైయర్ అవుద్ది, అంటే దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అలా కాకుండా 1ABC అని తీసుకుంటే ఇది కాదు, ఓకేనా. ఫస్ట్ సెంటెన్స్కి మీనింగ్ ఇది. సెకండ్, మస్ట్ కన్సిస్ట్ ఓన్లీ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్స్కోర్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం స్పెషల్ సింబల్స్ ఏవైతే ఉంటాయి, లైక్ డాలర్ సింబల్ కానీ, యాంపర్సెంట్ సింబల్ కానీ, ఇటువంటి సింబల్స్ని అయితే యూజ్ చేయకూడదు అనమాట ఒక ఐడెంటిఫైయర్ కింద. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్. థర్డ్ రూల్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ 31 క్యారెక్టర్ ఆర్ సిగ్నిఫికెంట్. మనకి ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ తీసుకుంటే ఓన్లీ ఫస్ట్ 31 క్యారెక్టర్స్ మాత్రమే మనకి సిగ్నిఫికెంట్. అంటే ఒక ఐడెంటిఫైయర్ అనేది కేవలం మనం 31 క్యారెక్టర్స్ వరకే రాయగలం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కాంట్ యూజ్ అ కీవర్డ్ యాజ్ ఐడెంటిఫైయర్. కీవర్డ్ ఫర్ సపోజ్ ఇంట్ అనేది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ని మనం ప్రోగ్రాంలో
ఇంట్ ఏ ఈక్వల్ టు ఇంట్ అని ఇవ్వకూడదు. ఎందుకు? ఇంట్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ కాదు. సో ఈ విధంగా మనం కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫైయర్స్ కింద అయితే వాడలాం. ఇక ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మస్ట్ నాట్ కంటైన్ వైట్ స్పేస్. సో స్పేస్ అనేది అయితే అవ్వకూడదు మచ్చా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. సో ABC_D ఉంది, ABCD ఉంది, ABC_D ఉంది. సో ఈ మూడాట్లో కరెక్ట్ ఏది అంటే కనుక మనం _, అయితే ఇవ్వచ్చు, ఇది కరెక్టే. నార్మల్గా రాయొచ్చు, ఇది కరెక్టే. కానీ స్పేస్ ఇచ్చి రాయకూడదు, సో ఇది రాంగ్ అవుద్ది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ అ ఐడెంటిఫైయర్. సో మీరు ఇంజనీరింగ్ కనుక చదువుతున్నట్లయితే మీకు సి ప్రోగ్రామింగ్ ఈ సెమ్ కనుక ఉంటే ఇదొక 4 మార్క్ క్వశ్చన్ కింద రావచ్చు. లైక్ రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.